స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు అద్భుతమైన ఒక అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీనిని వర్తింపజేసింది. ఈ బీమా పరిహారం కింద ఓ కానిస్టేబుల్ కుటుంబానికి ₹1,00,00,000 రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది. మొన్న మధ్యన స్టేట్ బ్యాంకుతో ప్రభుత్వం ఓ బీమా పథకం విషయంలో ఒప్పందం చేసుకుంది. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పథకం కింద ప్రమాద బీమాను ప్రవేశపెట్టింది. ఎక్సైజ్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు జూలై 1న ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ₹1,00,00,000 బీమా పరిహారాన్ని తాజాగా అందించారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత విధి నిర్వహణలో మరణించిన పిచ్చేశ్వరరావుకు బీమా పరిహారం అందడం మొదటిసారి కావడంతో ఉద్యోగుల్లో ఈ బీమా పథకంపై చర్చ నడుస్తోంది. కొద్ది నెలల కిందట ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. రైపీలో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు ఇది వర్తింపజేయనుంది. ఉద్యోగి జీతానికి అనుగుణంగా వర్తింపజేసింది. అయితే ప్రత్యేక నగదు అనేది బీమాకు లేదు. ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబాలకు లక్షల్లో, కొన్ని సందర్భాల్లో ₹1,00,00,000 వరకు బీమా పరిహారం అంది అవకాశం ఉంది. ఇప్పుడు అదే మాదిరిగా హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం వచ్చింది. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెక్కు అందజేశారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మృతుడి కుటుంబానికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఎస్బీఐ జీతాల ఖాతా ఉన్న ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. దీనికి ఉద్యోగి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదు. ఏదైనా ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగి జీతాన్ని బ్యాంక్ అకౌంట్ రకాన్ని అనుసరించి బీమా కవరేజీ ఉంటుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి. అయితే దీనికి జీతం నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది.